ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై కవిత స్పందించారు. గవర్నర్ స్పీచ్ బాధాకరంగా ఉందన్న ఆమె జనాలు కూడా అదే బాధతో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఇక మండలిలో తమకు మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ ప్రభుత్వ రిక్వెస్ట్ మేరకు తాను మండలిలో ఇచ్చిన అమెండ్మెంట్ ను వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం తాము ఏమి చేయనున్నారో చెప్పాల్సింది పోయి గత పాలకులపై విమర్శలు ఇంకెంతకాలం చేస్తారని విమర్శించారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిరంకుశ ప్రభుత్వాలుగా నిర్బంధ ప్రభుత్వాలుగా రకరకాలుగా దూషించేటటువంటి ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో జరిగింది. దానికి అందరూ కూడా అభ్యంతరం తీసుకున్నాం. మరి అందుకే ఇవాళ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చి మరి ఆ పదాలు తొలగించాలని కోరడం జరిగింది. ఎందుకంటే అది గవర్నమెంట్ ని నిర్వచించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ ని అవమానపరిచినట్టుగా ఉంది కాబట్టి అమెండ్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం తొలి రోజు కాబట్టి పరిపాలన ఇప్పుడే వారు చేపడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు చేసినటువంటి అభ్యర్థన మేరకు టీఆర్ఎస్ పార్టీదే మండలిలో మెజారిటీ ఉంది. నేను గట్టిగా అనుకుంటే ఓటింగ్ లో అమెండ్మెంట్ తీసుకొని రావచ్చు కౌన్సిల్ లో. కాకపోతే ప్రభుత్వానికి సహకరించాలి, తద్వారా ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదటి రోజు కాబట్టి గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలకు తీవ్రమైనటువంటి అభ్యంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తూ మేము మా యొక్క అమెండ్మెంట్ ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కూడా కొనసాగించాలని, ఎంతసేపు గడిచిపోయిన కాలంలో జరిగిన తప్పులు అనడం కాకుండా చేయాల్సినటువంటి పనులేంటి, ఎట్లా పనుల్ని అమలు చేస్తారనేటటువంటి విషయాల్ని, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఎలా సాధిస్తారనేటటువంటి రోడ్ మ్యాప్ ని ప్రజలకు చెప్పి చక్కగా పరిపాలన కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడ ఏ ఒక్క సెకండ్ కూడా తెలంగాణ ప్రజలకు నష్టపరిచే నిర్ణయాలు జరిగినట్టయితే ఖచ్చితంగా శాసన మండలిలో మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.